హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరడ్ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి 7.2 ఇది హోమ్ థియేటర్ అండి. ఈ హోమ్ థియేటర్ వచ్చండి మనకు డాల్బీ కంటెంట్ ఇదేం కాదండి, జిమ్ పర్పస్ కోసం చేసిందండి. అయితే మనకి ఇది అండి విజయవాడ నుంచి ఆర్డర్ ఇచ్చారండి. విజయవాడ నుంచి ఆ సార్ గారు మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే అతనికి నా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నానండి. నన్ను అంత దూరం నుంచి కాంటాక్ట్ అయ్యి నాకు ఈ ఆర్డర్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఆ సార్ గారికి. అలాగే అండి, వీడియోలోకి వెళ్ళే ముందండి ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో అండి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే వీడియోలోకి వెళ్దామండి. అయితే అండి, ఆ సార్ గారు మనకు ఆర్డర్ ఇవ్వడానికి మేజర్ ఏంటంటే అండి, అతను ఇంతకుముందు హోమ్ థియేటర్ చేయించారండి. అయితే అది పిఎస్ సిస్టమ్ ఇచ్చారండి అతనికి జిమ్లోకి. అయితే సరౌండింగ్ స్పీకర్లు వచ్చి మంచిగానే ఇచ్చారండి. సరౌండింగ్ ఒక 6 స్పీకర్లు ఇచ్చారు, 2 సబ్ ఊపర్లు. ఎన్ఎక్స్ ఆడియో అంటే మీకు ఐడియా ఉంటుందండి, అది మనకు హోమ్ పర్పస్ కోసం కాదండి, అవుట్డోర్ అనమాట. ఆ ఊపర్లతోటి సౌండ్ సిస్టమ్ ఇచ్చారండి. అయితే అతను దాంతో నాకు బేస్ కరెక్ట్ లేదండి అది ఇదని అంటే నన్ను కాంటాక్ట్ అవుతే నేను అయితే పైనియర్లోకి వెళ్ళమని చెప్పనండి. జేబీఎల్ కూడా బాగానే ఉంటుందంటే మీకు ఇంకా పైనియర్ ఇంకా బెస్ట్గా ఉంటుందండి. జేబీఎల్ కన్నా బాగుంటుంది మనకు. అందుకు తోడు ఏంటంటే పైనియర్లో కొంచెం బేస్ కూడా మీకు డీప్ బేస్ ఉంటుందండి. మన జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకైనా ఏం చేసుకునే వాళ్ళకైనా కొంచెం డిస్టర్బ్ ఉంటుందండి. అందుకోసం అవి తీసుకుంటానని చెప్పాను. అతను సార్ గారు అయితే నా మాట కొట్టలే, అసలు ఇంకా మీరు ఏది అంటే అదే అని అన్నారండి. అతను ప్రకారంగానే తయారు చేయడం జరిగిందండి. అయితే అండి, ఆ సార్ గారికి ఒకసారి కూడా చెప్తున్నానండి, ఎందుకంటే కొంచెం లేట్ చేశానండి. నాకు వాతావరణం కరెక్ట్గా అనుకూలించలేదు, అందువల్ల కొంచెం లేట్ అవ్వడం జరిగిందండి. అంటే కొంచెము పైన దేవుడు కనికరించలేదు అనుకుంటున్నానండి. అలాగండి, అతను ఇప్పుడు ఆ సార్ గారికి మనం ఇచ్చేది జిమ్లోకి అండి 7 ఛానల్ ఆల్పారండి ఇది. అయితే ఇక్కడ 9 ఛానల్ చేశారండి. 7 ఛానల్ ఇచ్చానండి. 9 ఛానల్కి అక్కడ అంత ఎఫెక్ట్ అనేది నాకు ఏం కనిపించలేదు, అందుకోసం 7 ఛానల్ ఇస్తున్నానండి. తర్వాత పవర్ యాంప్ అండి. ఇంకా పవర్ యాంప్ అయితే మీరు చూడవసరం లేదండి, ఎక్సలెంట్గా ఉంటుందండి. పవర్ యాంప్ విషయానికి వస్తే ఇందులో వచ్చిన మహారాజా 850 వాడానండి. ట్రాన్స్ఫార్మర్ కూడా హెవీ అండి, బాగా హెవీ ట్రాన్స్ఫార్మర్ వాడడం జరిగిందండి. అలాగే ఇందులో వచ్చి కూడా మనం రెగ్యులర్గా వాడే 5 ఛానల్ బోర్డులు ఇవే వాడామండి. అయితే అండి, పైనియర్లోకి వచ్చేది సబ్ ఊపర్ విషయానికి వస్తే పైనియర్ సబ్ ఊపర్ ఇది ఛాంపియన్ సిరీస్ అండి. ఛాంపియన్ సిరీస్లో 1 to D4 కాదండి, S4 అండి. D4 అంతా డూల్ వాయిస్ కావాలి, S4 అంతే సింగిల్ వాయిస్ కావాలండి. అయితే డూల్ వాయిస్ కావాలి వేసుకుందామండి, అది ఇంకా కొంచెం కాస్ట్ ఉంది కదంటే నేను ఒకటే అన్నానండి, మనం 4 ohmsలో రన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం సింగిల్ వాయిస్ కావాలి తీసుకోవాలండి. లేదు 8 ohmsలో మనం రన్ చేసుకుందాం, లేదు 2 ohmsలో రన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం డూల్ వాయిస్ కావాలి తీసుకోవాలండి. మరి 8 ohmsలో అయితే మనకు కొంచెం బేసు తక్కువగా ఉంటుందండి. మరి జిమ్లో ఒక 2 సబ్ ఊపర్లన్నీ మనకు సరిపెట్టవండి అన్న. అయితే మీరు ఎట్లా అంటే అట్లా చేయండి సార్ అన్నారు. అతని ప్రకారంగానే మనం ఈ సెలెక్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఒక బాక్స్ కోడ్ ఒకటి ఇస్తున్నామండి. బాక్స్ వచ్చి మీకు చూపిస్తానండి, ఇదిగండి ఈ మోడల్ బాక్స్ అండి. అయితే ఇది వచ్చండి అతని కౌంటర్ దగ్గర, అంటే అతను లోపల ఉండేటప్పుడు కాకుండా కౌంటర్లో ఉన్నప్పుడు కూడా సాంగ్స్ వినడానికి కోసం ఇది బయట కూడా ఒకటి అరేంజ్ చేయమన్నారు, దానికోసం ఇది అరేంజ్ చేయడం జరిగిందండి. అలాగే మనకు ఇందులో వచ్చండి డూగి సౌండ్ అండి. డూగి సౌండ్ ట్విట్టర్ డూగి సౌండ్ స్పీకర్లు మాత్రమే ఉపయోగించామండి. ఆ సార్ గారు అయితే ఏ విషయంలో కూడా రాజీకి రాలేదండి.
కాకపోతే ఆ సార్ గారికి మళ్ళీ ఒకసారి సారీ చెప్పుకుంటున్నానండి లేట్ చేసినందుకు. అలాగే అండి సబూపర్లు కూడా వచ్చండి మనకు. ఈ పైనియర్ వచ్చండి 20 ఎడ్జెస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి ఫ్రీక్వెన్సీ. జేబిఎల్ ఉంది, సోనీ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే 25, 23 అని ఇస్తారు, కానీ 23 నుంచి అడ్జస్ట్ తీసుకోవండి. 25 నుంచి తీసుకుంటున్నాయండి. ఆల్రెడీ నేను కాలిక్యులేషన్ వేసి చూశానండి. జేబిఎల్ 25 నుంచి తీసుకుంటుందండి. అవి కూడా మనం ఇచ్చే సబ్ ఫ్రీ మంచిదైతే అండి. నేను గ్రోటెక్ తీసుకున్నానండి, అదైతే 25 నుంచి తీసుకుందండి. ఇందులో అయితే మాత్రం 20 నుంచి తీసుకుంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే మనం యాన్పిల్ల విషయానికి వస్తుంది. లోపల ఏమి వేసాను 10 యాన్పిల్లలు కూడా మీకు చూపిస్తానండి. నేను లోపల వైరింగ్ ఎట్లా చేశాను ఏంటి ఇది మొత్తం టోటల్గా. అయితే మనం పవర్ యాంప్ వచ్చండి కంప్యూటర్ సాకెట్ ఇచ్చామండి. ఇందులో వచ్చండి డైరెక్ట్ వైర్ ఇచ్చానండి. అయితే ఇందులో వచ్చండి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా లేదండి. హెవీ ట్రాన్స్ఫార్మర్ ఉండడం వల్ల ఎప్పుడైనా స్విచ్ కాలిపోయే అవకాశం ఉంటుందని స్విచ్ ఇవ్వలేదండి నేను. అలాగే ఇందులో అయితే స్విచ్ ఇచ్చానండి. మనం 7 ఛానల్ కాబట్టి మనం 10 ఆంపియర్ వేసాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నేను స్విచ్ నడిచేస్తుందని ఉద్దేశంతో ఇందులో అయితే ఇచ్చానండి. అయితే ఇప్పుడు ఇంటర్నల్గా మనం ఏం వేసాము ఏంటి ఇవి కూడా ఒకసారి చెక్ చేద్దామండి. అవి కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ చూస్తే ఇలా ఉంటాయండి. అయితే మీకు యాంప్లిఫైర్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తానండి. లోపల లైటింగ్ ఎట్లా వేసాను ఏంటి. ఒక డిస్ప్లే కూడా వేసానండి, బిగ్ డిస్ప్లే. ఆ డిస్ప్లే కూడా మీకు పూర్తిగా ఎట్లా పనిచేస్తుంది ఏంటని చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తా అండి, ఇది వచ్చండి ఫిట్ టు ఫిట్. ఇది అతను జిమ్ పేరండి, అతని లోగో అక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఈ కిందికి వస్తుంది, ఇది జిఏ అంటే మా గరుడ ఆడియోస్ నా ఛానల్ లోగో అండి అది. అలాగే కంట్రోల్ విషయానికి వస్తుంది. ఈ మొత్తం అండి ఎందుకని కంట్రోల్ ఇచ్చాను అని చాలా జనానికి డౌట్ రావచ్చండి. అయితే నేను అలా ఇవ్వడానికి కారణం ఉందండి. మనం అట్లా ఇవ్వడం వల్ల ఏ స్పీకర్కి ఎంత బేస్ పెట్టుకోవాలో అంతే పెట్టుకుంటాం అండి. ట్రిపుల్ కూడా ఎంత పెట్టుకోవాలో అంతే పెట్టుకుంటాం. అన్ని స్పీకర్లు ఒక్కలా పనిచేస్తాయని మనం ఎప్పుడు అనుకోకూడదండి. ఎంత బ్రాండెడ్ స్పీకర్ అయినా ఏదైనా ఒక 4 రోజుల తర్వాత వాడిన తర్వాత పేపర్ లూజ్ అవ్వడమో లేకపోతే ఏదో కారణం వల్ల కొంచెం బేస్ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ట్రిపుల్ పర్ఫార్మెన్స్ కానీ ఏదో ఒకటి తేడా వస్తుందండి. అలాంటప్పుడు మనం ఈ అడ్జస్ట్మెంట్ల కోసం ఈ కంట్రోల్ ఇవ్వడం జరిగిందండి. మనం ఎంత కావాలంత మనం పెట్టుకోవచ్చండి. అలాగే చూస్తండి ఇక్కడ రీర్ వాల్యూమ్ బేసు ట్రిబుల్. అలాగే బ్యాక్ రీర్ వాల్యూమ్ బేసు ట్రిబుల్. అలాగే ఫ్రంట్ అండి వాల్యూమ్ బేసు ట్రిబుల్. అలాగే సెంటర్ వాల్యూమ్ బేసు ట్రిబుల్ అండి. తర్వాత ఇవి కూడా ఉన్నాయండి, అట్మాస్ అండి. ఇది అయితే జిమ్లో అట్మాస్ లేదండి, మామూలుగానే మనం అట్మాస్ అనే అతను కొట్టాడు, కానీ ఇది కూడా వాల్యూమ్ బేసు ట్రిబుల్కి ఇది ఉందండి. అయితే అండి ఈ ప్లేస్ ఉంది కదండి, ఇది ఒక డిస్ప్లే ఇచ్చాను, బిగ్ డిస్ప్లే. చాలా జనానికి తెలిసే ఉంటుందండి బిగ్ డిస్ప్లే. అయితే నేను సెట్ ఆన్ చేశాక మీకు చూపిస్తానండి. అయితే లోపల ఏం వేసామని చూద్దామండి, మీకు లోపల కూడా చూపిస్తానండి. ఒకసారి లాంగ్ లుక్లో చూడండి లోపల ఎట్లా ఉంది ఏటన్నది. వైరింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసేనా అనిపిస్తుందండి. మరి ఏమైనా వైరింగ్ తేడా ఉంటే మీ కామెంట్ రూపంలో చెప్పండి. అయితే అండి ముందు పవర్ సప్లై నుంచి వద్దామండి. పవర్ సప్లై వచ్చండి 3030 10 ఆంపియర్ తీసుకున్నామండి ట్రాన్స్ఫార్మర్. అలాగే కెపాసిటీలు వచ్చండి 63 volts 15,000 UF తీసుకున్నామండి. 65 డైవర్డ్ తీసుకున్నామండి. అలాగే 12 volts పవర్ సప్లై, అలాగే 5 volts రెగ్యులేటర్ ఒకటి తీసుకున్నానండి ఇక్కడ. అలాగే ఫ్యాన్ స్పీడు కంట్రోల్ కోసం ఒక బక్కన ఒకటి బోర్డు తీసుకున్నానండి. అలాగే మన కూలింగ్ పర్పస్ కోసం వచ్చండి 2 ఫ్యాన్లు తీసుకున్నానండి. ఇక్కడ ఒక ఫ్యాన్, ఇక్కడ ఒక ఫ్యాన్. అయితే అండి 2 ఛానల్కి వచ్చండి
ఒక బోర్డు తీసుకున్నానండి. 5 ఛానల్కి వచ్చండి ఒక బోర్డు తీసుకున్నానండి. 5 ఛానల్కి వచ్చండి ఎంకే ఆడియోస్ అండి. ఒకసారి చూడండి, కనిపిస్తుంది కదండి. ఎంకే ఆడియోస్ తీసుకున్నానండి. ఇక 2 ఛానల్కి వచ్చండి శక్తి తీసుకున్నానండి. అయితే స్పీకర్ ప్రొడక్షన్ వచ్చండి ఎక్స్ట్రీమ్లోన 7 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ అండి. ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి. స్పీకర్ ప్రొడక్షన్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమే చాలా బాగుంటుందండి. తర్వాత క్రిస్టల్ ఇవన్నీ ఉన్నాయండి. తర్వాత వైరింగ్ విషయానికి వస్తుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి. వైర్ అంతా కూడా ఇంకా హెవీగా వైరింగ్ తోటి చేయవలసి వచ్చిందండి, హెవీ వైర్ తోటి. అలాగే మనకు ఆడియో సెక్షన్కి వచ్చండి సీల్డ్ వైర్ అండి. హమ్మింగ్ ఇష్యూస్ ఇలాంటివి రాకుండా మొత్తం అంతా సీల్డ్ వైర్ తోటే మొత్తం అంతా చేయడం వచ్చిందండి. అయితే ఇది ఇందులో బ్లూటూత్ కూడా ఉందండి. తర్వాత అతను కంప్యూటర్ నుంచి సాంగ్స్ ఇవన్నీ ప్లే చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ అండి మనం బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. మీకు బ్యాక్ సైడ్ కూడా నేను ఎట్లా ఇచ్చాను ఏంటన్నందుకు మీకు చూపిస్తానండి. ఒకసారి ఓవరాల్ లుక్ కూడా అలా చూస్తుండండి, మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ అండి, ఒకసారి చూడండి. అయితే అండి ఆర్సీ సాకెట్లు అండి. ఇక్కడ ఇన్పుట్ కూడా ఉందండి, అవుట్పుట్ కూడా ఉందండి. సబ్ ఊపర్లకి ఇందులో నుంచి మనం ప్రీ అవుట్ తీసుకున్నామండి. ఈ 4 వచ్చి మనకి ఇన్పుట్లు ఉంటాయండి. అలాగే బనానా సాకెట్లతో ఇచ్చానండి, మొత్తం అంతా బనానా సాకెట్లతో ఇచ్చాను. అలాగే కంప్యూటర్ కార్డు స్విచ్ అండి, మొత్తం అంతా A to Z ఇక్కడ ఇచ్చానండి. అయితే అండి ఇది వచ్చండి క్యాబినెట్ వచ్చండి 6 ఇంచ్ క్యాబినెట్ అండి. అలాగే ఇప్పుడు పవర్ యాంప్ కూడా ఒకసారి చూపిస్తానండి మీకు ఎట్లా ఉందన్నది. ఈ పవర్ యాంప్ ఫ్రంట్ లుక్ అండి, ఒకసారి చూడండి. ఇందులో సెంటర్లో ఇచ్చామండి అతను లోగో, జిమ్లో కానీ కిందన వచ్చాడు గరడ ఆడియోస్ ఉందండి, పైన సోనీ లోగో ఇచ్చామండి. అలాగే రైట్ సైడ్ వచ్చండి సబ్ ఊపర్ 2 అండి, ఫీకెన్స్ అండి. అలాగే సబ్ ఊపర్ 1 ఫీకెన్స్ అండి. దీనికి సపరేట్గా అండి. అయితే అండి మనం లోపల కూడా ఒకసారి మీకు ఏం వేసాను ఏంటన్నది మీకు చూపిస్తానండి. ఓవరాల్గా ఒకసారి లుక్ చూడండి. అయితే అండి మహారాజాలోనండి 55055 అండి, 15 యాంపర్ తీసుకున్నానండి ట్రాన్స్ఫార్మర్. అలాగే కెపాసిటీలు వచ్చండి 63 volts 15,000 UF 4 కెపాసిటీలు తీసుకున్నామండి. అయితే డైవర్డ్ విషయానికి వస్తుంది 50 యాంపర్ అండి. ఇది 35 యాంపర్ కాదండి, 50 యాంపర్ తీసుకున్నామండి ట్రాన్స్ఫార్మర్ డైవర్డ్ వచ్చి. అలాగే ఫ్యాన్ల కోసం అండి ఒక పక్కన బోర్డు. అలాగే దీని కూలింగ్ పర్పస్ కోసం అండి 3 ఫ్యాన్లు తీసుకున్నానండి. ఈ పక్క ఒకటండి, ఈ పక్క ఒకటండి, ఇది ఒకటండి. ఇది వచ్చండి అవుట్ అండి, ఈ రెండేమో లోపల ఉంటాయండి. ఇక్కడికి ఇలా తీసుకున్నానండి. అయితే బోర్డుల విషయానికి వస్తుంటే మహారాజ్ అండి 8 feet మోనో బోర్డులు అండి. ఇది ఒక బోర్డు అండి, తర్వాత ఇది ఒక బోర్డు అండి, 2 బోర్డులు తీసుకున్నానండి. అలాగే స్పీకర్ ప్రొడక్షన్కి వచ్చండి యూడి అండి, 2 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నాను. తర్వాత మీకు సబ్ ప్రీ అండి, ఇది వచ్చండి బోషన్ అండి, మనకి ఎక్సలెంట్గా ఉంటుందండి. సబ్ ఫ్రీ ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చే హోమ్ థియేటర్లో కూడా సేమ్ సబ్ ఫ్రీ వాడానండి. అది బ్యాక్ సైడ్ కూడా చూద్దామండి. పవర్ యాంప్ విషయానికి వస్తుందండి ఇంకా చూడవసరం లేదండి. మీరు లుక్ విషయానికి కానీ ఏమైనా అంత పర్ఫెక్ట్గా చేశాను. బ్యాక్ సైడ్ లుక్ చూస్తే ఇలా ఉంటుందండి, ఒకసారి చూడండి. అయితే అండి ఇక్కడ మనం ఆర్సీ సాకెట్లు ఇన్పుట్ తీసుకున్నామండి ఇక్కడ. అలాగే సబ్ ఊపర్ 1 సబ్ ఊపర్ 2 బనానా సాకెట్లు అండి. అలాగే ఏసీ గార్డ్ అండి, ఫ్యూజ్ అండి. ఫ్యూజ్ అయితే హెవీ ఇచ్చామండి. అందులో వచ్చింది మనం 6 amp ఉంటుందండి, ఇందులో వచ్చింది మనకు 10 amp మనకు ఫ్యూజ్ ఉంటుందండి. ఇవ్వండి మనకు ఓవరాల్గా చూసుకుంటే బ్యాక్ లుక్ ఇదంతా యాంప్లిఫైర్లు అండి. తర్వాత మనం సబ్ ఊపర్లకు వెళ్దామండి.
సబూపర్ల విషయానికి వస్తే చూడండి ఒకసారి, మీకు ప్రీమియం లుక్లో ఉంటుందండి. ఎక్కడ ఏ విషయంలో డిజైన్ విషయంలో మాత్రం రాజీకి రాలేదండి. మీకు 2 సబూపర్లు కూడా చూడొచ్చండి. లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు లాంగ్ లుక్లో చూపిస్తానండి. చూడండి ఈసారి. మీ ఫినిషింగ్ వరకు కూడా మొత్తం చూడొచ్చండి. హ్యాండ్వేర్ ఆన్ చేస్తే లుక్ అలా ఉంటుందండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అయితే మనం సాంగ్స్ వేసేటప్పుడు అండి మనకి ఈగ్లేజర్ టైప్ లైటింగ్ వస్తుందండి. ఇప్పుడు టైంలో ఉందండి. మనం ఏమైనా సాంగ్స్ ఆన్ చేసేటప్పటికి మామూలుగా మన ఈగ్లేజర్ టైప్లో వస్తుందండి. అలాగే ఇంకా ఎవరికైనా ఇలాంటి యాంప్లిఫైర్లు కానీ ఏమైనా కావాలనుకుంటండి నా ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. కనిపిస్తున్న నా నెంబర్ని ఫోన్ చేసి తెలుసుకోవచ్చండి. అలాగే మీకు ఇంకా సబూపర్లు కానీ లేదా టవర్ బాక్సులు కానీ ఇవేమైనా కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇక ఉంటానండి.